హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు, ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది, అమలు తేదీ ఎప్పుడు, అటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్సీ చైర్మన్ నియామకం, పెండింగ్ డీఏల మంజూరు, ప్రధాన సమస్యలు, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు. సో, పీఆర్సీ చైర్మన్ నియామకం మరియు పెండింగ్‌లో ఉన్న డీఏ మంజూరుపై ప్రధాన సమస్యలుగా గుర్తించి వీటిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి ఏ. విద్యాసాగర్ వెల్లడించారు. సోమవారం గాంధీనగర్‌లోని ఏపీ ఎన్‌జీఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంత సమయం ఇచ్చామని, అయితే ఆలస్యంగా అయినా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం గణనీయమైన ముందడుగు వేస్తోందని తెలిపారు. పీఆర్సీ, డీఏ సమస్యలపై ప్రభుత్వానికి వినతులు. వారు పేర్కొన్న ప్రకారం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై వినతులు సమర్పించామని తెలిపారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పటికే 6,300 కోట్ల బకాయిలను విడుదలను ప్రభుత్వం ఆమోదించినట్టు గుర్తు చేశారు. వేతన సవరణ ఆలస్యం, గత ప్రభుత్వ వైఫల్యం. 2023 జూలై నుంచే వేతన సవరణ అమలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించిన పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం వల్ల కీలక ప్రక్రియలైతే నిలిచిపోయాయని వివరించారు. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదల చేయవలసిన డీఏలను కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిగా మంజూరు చేయలేదని విమర్శించారు. నూతన కమిటీ ఎన్నుకోవడం, నూతన కార్యాచరణపై దృష్టి. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఏపీ ఎన్‌జీఓ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డి. సత్యనారాయణ రెడ్డి, సహాధ్యక్షుడిగా వివి ప్రసాద్ తదితరులని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిరంతరంగా ప్రభుత్వం దృష్టికి ఆకర్షిస్తూ అవసరమైతే ఉద్యమ మార్గం వైపుగా వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉంది అని సంకేతాలిచ్చారు. ముఖ్యంగా పీఆర్సీ చైర్మన్ నియామకం విషయంలో ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే డీఏ బకాయిలు, ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంటు, 12 పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించడము, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, బహుళ సంఘాల సభ్యత్వాలను కూడా రద్దు చేయాలని కోరారు. 12వ పీఆర్సీ అమలు వలన లాభాలు. 12వ పీఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 12వ పీఆర్సీ స్థితిగతులు. 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 68ని విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ జరగనుంది. 2023 జూలై నాటికి ఉన్న డీఏను బేసిక్ పేలో కలుపుతారు. ఫిట్‌మెంట్ అనేది చాలా కీలకం. దీనిని కూడా నిర్ణయించి బేసిక్‌లో కలుపుతారు. సో, మొత్తానికి ఫార్ములా చూసుకున్నట్లయితే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే. కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ పెరుగుతుంది. ఇది పెన్షనర్లకు వర్తించదు. ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేను బట్టి పెరుగుతాయి. 6 సంవత్సరాలు, 12, 18, 24 సంవత్సరాలకు వచ్చే ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి. పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుంది. 70 సంవత్సరాలు పైబడిన రిటైర్ అయిన ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది. డీఏ రేటు మరియు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి. పే స్కేల్స్ కూడా మారే అవకాశం ఉంది. సో, కొత్త పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, కొత్తగా వేతనాలు అమలు చేయబోయే 12వ పీఆర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారం మూల వేతనాలు ఎలా ఉండవచ్చు అనే దానిపై అంచనాలు ఉన్నాయి. ఫిట్‌మెంట్ 30% కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. గత ప్రభుత్వం గరిష్టంగా 42% ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి 30% వరకు ఫిట్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఖరారైన తర్వాత పే స్కేల్స్‌లో మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి అమల్లో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అంచనా వేయవచ్చు.
ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే 51,000 అని అనుకుంటే 12 పీఆర్సీ అమలు అయితే అతని జీతం ఎంత అవుతుందో చూద్దాము. మూల వేతనం ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్. సో, మూల వేతనం వచ్చేసి 51,000, డీఏ వచ్చేసి 33.67%, ఫిట్‌మెంట్ వచ్చేసి 30% అనుకుంటే ఆ మూడిటిని కలిపితే వచ్చేదాన్ని కొత్త డీఏ అని అయితే అంటాము. ఈ విధంగా దాదాపు 25,000 నుంచి 30,000 వరకు కూడా జీతం పెరిగే అవకాశం అయితే ఉంది. సో, మొత్తం మీద కనీసం 60-65% వరకు జీతాలు, పెన్షన్‌లు పెరిగే అవకాశం అయితే ఉంది. కొత్త పీఆర్సీ గనక ఏర్పాటైనట్లయితే. కొత్త పే స్కేల్స్ టేబుల్ అంచనా. ఇక్కడ చూడొచ్చు బేసిక్ పే 19,000గా ఉన్న వారికి రూ. 31,097 అయితే కొత్త బేసిక్ పే రానుంది. ఇక్కడ జూలై 2023కి సంబంధించి డీఏ వచ్చేసి 6,397, అలాగే ఫిట్‌మెంట్ 30% అనుకుంటే 5,700 అవుతుంది. సో, ఈ మూడిటి కలిపితే గనక మనకొచ్చేది న్యూ కొత్త న్యూ బేసిక్ పే అనమాట. సో, ఈ విధంగా చూసుకోవచ్చు ఈ టేబుల్‌లో. బేసిక్ పే అనేది 25,000 ఉన్నవారికి రూ. 40,918 అవుతుంది కొత్త బేసిక్ ప్రకారంగా. అలాగే బేసిక్ పే 30,100 ఉన్నవారికి రూ. 49,265 అవుతుంది. బేసిక్ పే అనేది 40,000గా ఉన్నవారికి రూ. 65,468 అవుతుంది. బేసిక్ పే అనేది 50,200 ఉన్నవారికి రూ. 82,162 అవుతుంది. బేసిక్ పే అనేది 60,100 ఉన్నవారికి రూ. 98,366 అవుతుంది. బేసిక్ పే అనేది 70,000 ఉన్నవారికి రూ. 1,14,569 అవుతుంది. బేసిక్ పే అనేది 80,200 ఉన్నవారికి రూ. 13,31,263 అవుతుంది. బేసిక్ పే అనేది 90,100 ఉన్నవారికి 1,47,467 అవుతుంది. సో, ఈ విధంగా బేసిక్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ విధంగా గణనీయమైన సాలరీలో అయితే పెరుగుదల చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లలో త్వరితగతిన 12 పీఆర్సీని అమలు చేయాలని, ఈ నష్టాన్ని భరించలేమని ప్రభుత్వాన్ని విన్నవించడమైనది. సో, ప్రభుత్వం కూడా త్వరలోనే వీటికి సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో, పీఆర్సీ కమిషన్ నియమించిన వెంటనే ఐఆర్ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ వేసిన తర్వాత గరిష్టంగా ఒక కాలాన్నయితే కేటాయిస్తారనమాట నివేదిక కోసం. సో, అప్పటి వరకు ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ కనీసం 30% మధ్యంతర వేతనం భృతిగా అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో, మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, అలాగే ఉద్యోగ పెన్షన్‌లు కూడా ప్రభుత్వానికి 10 నెలల పైనే గడువైతే ఇచ్చారు. కాబట్టి ఇక పీఆర్సీ కమిషన్‌ను నియమించడమే ఆలస్యము. అలాగే పీఆర్సీకి కూడా గడువు ముగిసి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో, సో, ఇంకా ఈ నష్టాన్ని భరించలేము అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు ఉద్యమం బాట కూడా పట్టే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.